ఏంటి ఇందాక నుంచి అలా సైలెంట్గా ఉన్నావు? నువ్వు నాతో మాట్లాడుకో. నా మీద కోపం వచ్చిందా? అవును. అనర్కలి అనర్కలి అమ్మా కొంచెం కాలు ఎత్తనమ్మా, మీరు కూడా ఎత్తనమ్మా. అనర్కలి అనర్కలి నమస్తే అనర్కలి మేరీ ప్యారీ అనర్కలి. ఏంటే వెతుకుతున్నావు? ఏమైనా పోయిందా? అవునండి, నా బంగారు కొండ, నా వెండి కొండ అనార్కలి కనపడతలేదు. అనార్కలియా అంటే నీ పిల్ల? అవును, ఇంత ఉంటది. ఎవరైనా పిల్ల అంటే ఇంత చూపిస్తారు, నువ్వేంటి ఎంత పొడుగు చూపిస్తున్నావు? అంతా ఇంత ఉండడానికి అది మనిషి పిల్ల కాదండి, పాము పిల్ల. పాము పిల్ల? అవును. ఏంటి పిలిచావా? లేదు. పిలిచినట్టుంటేను పిలుస్తారు మళ్ళీ లేదంటారు. పిలిచావా? మళ్ళీ లేదంటారు. మీ ఆడవాళ్ళంతా ఇంతే, కోపం వస్తే పాములా బోసుకొడతారు. ఏమైందని ఇప్పుడు ఏదో నీళ్ళలో చిన్న విషయానికి అంత కోపం వస్తే ఎలా? పాములాగా ఏమన్నా అంటే పెద్ద పోజులు. ఏముంది, ఎన్ని చిన్న విషయాలు. యూ షుడ్ టేక్ ఆల్ థింగ్స్ స్పోర్టింగ్లీ మ్యాన్. కమ్ ఆన్ మ్యాన్. ఇప్పుడు ఏమన్నా అంటే మమ్మల్ని ప్యా ప్యా ఎక్కడున్నావమ్మా? అమ్మ నానకొండ అక్కడున్నావా? వత్తనా మే ఆతు. అమ్మో, దీన్ని పట్టేసుకున్నా నన్ను వదిలే. దొరికించేసాను, తెగ కౌలించుకుంటున్నావు. ఇది ఎక్కడ దొరిందో ఏంటో. దొరికిందండి. లోపల పెట్టడానికి దండం పెడతాను. ఏం చేయదండి, అమ్మ నాగమ్మ కర్పూరం కళ్ళకత్తుకోవడానికి నిన్నే పట్టాను. ఏం చేయ దొరికింది కదా. పోపుంది కదా. పాము దొరికిందండి. దొరికిందండి. అమ్మయ్యా. హాయ్, భలే ఉందండి. అన్నగారి పక్కన చెల్లెలు గారు చేరారు. వాళ్ళ బుడ్డోండి మన అనసూయమ్మ గారు ఎత్తుకున్నారు, మన పిల్లగాని ఆ తల్లి ఎత్తుకున్నారు. భలే ఉందండి. అంత నాగదేవతమయ్యమండి. వెళ్ళిపోదామండి. ఒడ్డుకొచ్చేసామండి. ఒక్క తోక కట్టుకుని గోదావరి ఎదట ఏందో ఇప్పుడైనా చెబుతారండి. నీకు తోక రానిరా చెబుతా. జనమేందండి ఇట్టలాగెత్తున్నారు? ఏమైంటుందంటారు? అరే ఏంట్రా, ఏమైంది? మీ చెరువు తోటలో ఏనుగులు పడ్డాయండి. బాబు, నువ్వు ఇంటికి వెళ్ళి కనపడరా. వెంకటాద్రి, అర్జెంటుగా డబ్బులను తీసుకురా. తరవండి వాటిని. టపాసు కాల్చండి.
చేయండి. నాకేం పర్వాలేదు తాతయ్య, మీరు జాగ్రత్త. బాబు తాతయ్య, మోటార్ బోల్ట్ ఊడిపోయేలాగుంది. అది ఊడిందంటే జీప్ బరువుకి రోప్తో పాటు మోటార్ పైకి వెళ్తుంది. దాంతో మనం జీప్తో సహా కింద పడిపోతాం. బాబు బంపర్ బోల్ట్ కూడా ఊడిపోయింది. గట్టిగా పట్టుకొని మీరు బంపర్ మీద నిలబడండి. నేను మోటార్ దగ్గరికి వెళ్తాను. అలాగే. జాగ్రత్త బాబు. బాబు జాగ్రత్త. బాబు పదనాన్న. శ్రీ సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య, శ్రీమతి అలివేలు మంగ తాయారు. చిరంజీవి సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య ఎంఎల్, చిరంజీవి సౌభాగ్యవతి అలివేలు మంగ తాయారు ఎంపీపీఎస్. రేపు నా పేరు బావ పేరు కూడా శుభలేఖలో ఇలాగే ఉంటుంది. అందరూ వచ్చేసారు, మీరే లేటు. అబ్బాబా ఆపే, నేను సార్ టైంకి వచ్చానుగా. సర్లేండి. ఎవరతను? మా భాస్కర్ అనే కొడుకండి. ఇతను కూడా మీ అన్నలాగానేనా? మీరు అనుకున్నట్లు కాదండి, చాలా మంచివాడు. ఇది బాగుందా? ఇది బాగుందా? ఒరేయ్, బాగున్నాయి కనుకనే బీరువాలో పెట్టాను. ఎందుకురా ఇవన్నీ కింద పడేస్తున్నావు? ఇందులో ఒక మంచి చీర నువ్వు కట్టుకుంటే మన ఇద్దరం పెళ్లి పిలిపికి వెళ్దాం. అందరినీ పిలిచాం కదా. అందరినీ పిలిచావా? ఆ ఆడబడుచుని పిలిచావా? ఆ ఇంటికా? వాళ్ళు మొహాన్ని తలిపేస్తే? నేనెవరిని? వీర వెంకట రాఘవయ్యని. తాయారు, ఈ చీర కట్టుకొని వెంటనే బయలుదేరు. ఆగిపోయామండి నాయనమ్మా, రా. ఏ అరుపులో? శుభలేఖ ఇవ్వటానికి వచ్చి ఇక్కడే ఆగిపోయాం నాయనమ్మా, రా. ఎవరే అది? అబ్బే ఎవరు లేరండి. సౌండ్ ఆ ముసలోడు మనోడు గొంతులా ఉంది. మీకెవరి గొంతు విన్నా అలాగే వినిపిస్తుంది. ఏంటి అలా చూస్తున్నా నాయనమ్మా? శుభలేఖ ఇవ్వు, ఇవ్వు. వాడి మాటల్లా ఉంటే కాదంటావేంటి? నీళ్ళు బాబా, నీకేం మైరం వచ్చిందే? కళ్ళలో కుంకుడికాయ పులుసు పోసావు? అయ్యయ్యో చూడలేదండి. సర్లే, నీళ్లు పోసాడు. మడుతున్న కళ్ళు. ఉండండి, నీళ్ళు తీసుకొస్తాను. తొందరగా. జానకి, 19వ తారీఖున మీ అన్నయ్యకు నాకు షష్ఠి పూర్తి జరుగుతోంది. మీరందరూ తప్పకుండా రావాలి. తాతయ్య నాయనమ్మ వాళ్ళ జీవితంలో ఆఖరి శుభకార్యం జరపడానికి మా అందరినీ పిలిచారు. ఊరంతా వచ్చినా మేమంతా ఉన్నా ఆడబడుచు బావమరిది
మీరు లేకపోతే ఆ శుభకార్యం వెళ్తిగానే ఉంటుంది. అయ్యగారు అయ్యగారు ఆడ డ్యాము బద్దలైపోతుందని ఊరంతా అడిగి పరిగెడుతున్నారండి. తీసుకురండి. కష్టాలు వచ్చాయి కదా మనకి. తీసుకురండి. ఆపండి. ఇక మీకు ఈ శ్రమ అక్కర్లేదు. ఉత్తర దిక్కున ఉన్న మా పొలం వైపు గండి కొట్టేద్దాం రండి. ఎక్కడికి ముస్తాబవుతున్నావు? షష్ఠి పూర్తికి అత్తయ్య మాయ వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మని పిలిచారు. పిలిస్తే వెళ్ళిపోతావా? జరిగింది వాళ్ళు మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోను. అక్కడికి వెళ్ళావంటే ప్రాణం తీస్తా, ప్రాణం తీసేస్తా. నమస్కారం బాబు గారు.